యాప్స్ మాస్టర్స్ అకాడమీ నుంచి అందించే ఫ్రీ వీడియోస్, ఫ్రీ సర్వీస్ని కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, స్టూడెంట్స్ అండ్ టీచర్స్ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ క్లాస్ పూర్తిగా చూసిన తర్వాత నీడెడ్ పీపుల్కి అందించాల్సిందిగా కోరుతున్నాను. ఇది పూర్తిగా ఫ్రీ క్లాస్. ఈరోజు మన టాపిక్ భారతదేశంలో గవర్నర్ జనరల్స్ యొక్క చరిత్ర గురించి తెలుసుకుంటా ఉన్నాం. మోడర్న్ ఇండియాలో గవర్నర్ జనరల్స్కి చాలా ప్రాధాన్యత ఉంది. మోడర్న్ హిస్టరీని పరిశీలించేటప్పుడు గవర్నర్ జనరల్స్ చరిత్ర తెలుసుకోవడం ద్వారా 2 నుంచి 3 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా దీని నుంచి మార్క్స్ ఉంటాయి. డ్రేక్ 1756 నుండి 58 మధ్యకాలంలో గవర్నర్ గారు ఉన్నారు. ఇతని కాలంలో బ్లాక్ హోల్ ట్రాజడీ ఒకటి జరిగింది. దీంతో పాటుగా ప్లాసీ యుద్ధం భారతదేశ చరిత్రలో ప్రసిద్ధి చెందిన మైలురాయి 1757లో జరిగింది. దీనిలో సిరాజుద్దౌలాని ఓడించి బ్రిటిష్ వారు బెంగాల్ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. ఇతని తర్వాత రాబర్ట్ క్లైవ్. ఇతడు 1758 నుండి 60 వరకు, 65 నుంచి 67 మధ్యకాలంలో గవర్నర్ ఉన్నారు. ఇతన్ని విలియం పిట్ బ్రిటిష్ ప్రధాని ఏమంటారంటే స్వర్గం నుంచి భూమికి దిగి వచ్చినటువంటి గవర్నర్గా కొనియాడతారు. అంతేకాదు భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య నిర్మాత అని రాబర్ట్ క్లైవ్ని, బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది రాయి వేసిన వాడు రాబర్ట్ క్లైవ్గా బ్రిటిష్ వారు వర్ణిస్తారు. అంతేకాకుండా భారతదేశంలో ప్లాసీ యుద్ధంలో విజయం సాధించడానికి ఇతడు ప్రధాన కారకుడు. ఆర్కాట్ వీరుడుగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. వైట్ మ్యూటినీ, శ్వేత విప్లవాన్ని అణిచినటువంటి వ్యక్తిగా రాబర్ట్ క్లైవ్కి గొప్ప గుర్తింపు ఉంది. ఒక సాధారణ సైనికుడిగా భారతదేశం వచ్చి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. 1765లో బక్సార్ యుద్ధం తర్వాత అలహాబాద్ సంధిలో తను నిర్వహించిన పాత్ర చాలా కీలకమైంది. ఆ తర్వాత బెంగాల్లో రెవెన్యూ కలెక్షన్కి ఇతని యొక్క స్ట్రాటజీ చాలా ఎక్కువగా ఉపయోగపడ్డది. ఆ రకంగా రాబర్ట్ క్లైవ్ చాలా గొప్ప యుద్ధ వీరుడుగా, గవర్నర్ జనరల్గా చెప్పుకోదగ్గటువంటి వ్యక్తి. రాబర్ట్ క్లైవ్ తన సపోకి అనే సూసైడ్తో తను మరణించడం జరిగింది. గొంతు కోసుకొని మరణించటాన్ని సపోకి అంటారు. ఇక తర్వాత వ్యాన్ సిటార్డ్ 1760 నుండి 65 మధ్యకాలంలో వ్యాన్ సిటార్డ్ బెంగాల్ గవర్నర్గా ఉన్నాడు. ఇతడి కాలంలో 1760లో వందవాస యుద్ధము, 1761లో 3వ పానీపట్ యుద్ధం జరిగింది. ఈ 3వ పానీపట్ యుద్ధంలో ఆఫ్ఘన్ పాలకుడు అబ్దాలి మరాఠాలపై విజయం సాధించడం జరిగింది. తర్వాత వెరల్స్, ఇతడు 1767 నుంచి 69 వరకు బెంగాల్ గవర్నర్గా ఉన్నారు. ఇతని కాలంలో 1వ మైసూర్ యుద్ధము జరిగింది. ఈ మైసూర్ యుద్ధంలో ఫస్ట్ మైసూర్ వార్లో వెరల్స్ బెంగాల్ గవర్నర్ హోదాలో హైదర్ అలీతో వార్ నిర్వహించడం జరిగింది. తర్వాత కార్టియర్ 1769 నుంచి 72 వరకు బెంగాల్ గవర్నర్గా ఉన్నారు. ఈ కాలంలో తను ఒక భయంకరమైన కరువుని చూడడం జరిగింది. భారతదేశ గవర్నర్ జనరల్స్ యుగంలోనే ఒక గొప్ప గవర్నర్గా వారన్ హేస్టింగ్ని చెప్తారు. వారన్ హేస్టింగ్ని బ్రిటిష్ వారి పాలనలో అక్బర్ పరిపాలనతో అతని యొక్క కాలాన్ని పోల్చడం జరుగుతుంది. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య నిర్మాతగా కూడా చెప్తారు.
రాబర్ట్ క్లైవ్ బ్రిటిష్ వారి సామ్రాజ్యానికి పునాది వేస్తే ఇతడు ఆ సామ్రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేశాడు. వారెన్ హేస్టింగ్ 1772 నుంచి 74 వరకు బెంగాల్ గవర్నర్ గాను, 1774 నుంచి 85 వరకు బెంగాల్ గవర్నర్ జనరల్ గాను వారెన్ హేస్టింగ్ కొనసాగడం జరిగింది. వారెన్ హేస్టింగ్ ముర్షిదాబాద్లో ఉన్నటువంటి ట్రెజరీని కలకత్తాకు మార్చి ఇక్కడ రెవెన్యూ కలెక్షన్ కోసం కలెక్టర్ పదవిని సృష్టించడం జరిగింది. అంతేకాకుండా జిల్లాలో సివిల్ అండ్ క్రిమినల్ కోర్ట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. కలకత్తాని బ్రిటిష్ వారి హెడ్ క్వార్టర్గా మార్చడం జరిగింది. ఇతని కాలంలో రెగ్యులేటింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. 1773లో తీసుకొచ్చిన ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా బెంగాల్ గవర్నర్గా ఉన్నటువంటి వారెన్ హేస్టింగ్ గవర్నర్ జనరల్గా తన రూపాంతరం చెందడం జరిగింది. తన యొక్క బెంగాల్ గవర్నర్ జనరల్ కౌన్సిల్లోకి 4 సభ్యుల్ని తీసుకోవడం జరిగింది. తరువాత ఇతని కాలంలో హిందూ కోడ్ని రూపొందించడం జరిగింది. 1774లో మొట్టమొదటిసారిగా 1774లో కలకత్తాలో పోర్ట్ విలియంలో ఒక సుప్రీం కోర్టుని తీసుకురావడం జరిగింది. ఆ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఎంపే. ఇతని కాలంలో 1781లో ఎక్స్టెన్షన్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. 1784లో పిట్ ఇండియా యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ పిట్ ఇండియా యాక్ట్ ద్వారా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే 2 వ్యవస్థలను తీసుకురావడం జరిగింది. దీని ద్వారా పరిపాలనలో ఉన్నటువంటి కొన్ని లోపాలని కంట్రోల్ చేయడం జరిగింది. ఇతని కాలంలో రోహిల్లాల యుద్ధం జరిగింది. ఉత్తరాఖండ్లో రోహిల్లాలు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేయడం జరిగింది. దాన్ని వారెన్ హేస్టింగ్ అణిచివేయడం జరిగింది. చైత్ సింగ్ సంఘటన వారెన్ హేస్టింగ్ కాలంలోనే జరిగింది. రెండవ మైసూర్ యుద్ధం ఇతని కాలంలోనే ప్రారంభమైంది. ఇతని కాలంలో 1775 to 1782 మధ్య కాలంలో 1వ మరాఠా యుద్ధం ఇతని కాలంలో జరిగింది. వారెన్ హేస్టింగ్ కాలంలో 1881లో బెంగాల్లో మదర్సాని ఏర్పాటు చేయడం జరిగింది. 1884లో బెంగాల్లో ఏసెటిక్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ, సామాజిక స్థితిగతులను తెలుసుకోవడం కోసం, ఈ చరిత్రని అధ్యయనం చేయడం కోసం వారెన్ హేస్టింగ్ ఏసెటిక్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. విలియం జోన్స్, ఎలెహెడ్ లాంటి వారు ఈ సంస్థలో పనిచేయడం జరిగింది. హుగ్లీ ప్రాంతంలో సిన్సియర్ ఆఫీసర్ అయినటువంటి నందకుమార్ని ఇతని కాలంలో ఉరి తీయటం జరిగింది. ఈ రకంగా వారెన్ హేస్టింగ్ ప్రసిద్ధి చెందినటువంటి గవర్నర్ జనరల్గా, బెంగాల్ గవర్నర్ జనరల్గా విజయవంతంగా తన కాలాన్ని పూర్తి చేయడం జరిగింది. అయినప్పటికీ తన పదవీ కాలం పూర్తి చేసుకున్న తర్వాత బ్రిటిష్ పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి రాబర్ట్ క్లైవ్. మరొక ప్రసిద్ధి చెందినటువంటి గవర్నర్ జనరల్ కార్న్వాలిస్. 1785 నుంచి 1793 వరకు భారతదేశంలో ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన నిర్వహించినటువంటి బెంగాల్ ప్రాంత గవర్నర్ జనరల్ కార్న్వాలిస్. సివిల్ సర్వీస్ కోడ్ని రూపొందించడం ద్వారా సివిల్ సర్వీస్ పితామహుడిగా పేరు పొందినటువంటి వ్యక్తి కార్న్వాలిస్. ఇతడు
న్యాయశాఖ నుండి పోలీస్ శాఖను వేరు చేయడం జరిగింది. న్యాయశాఖలో 4 సర్క్యూట్ కోర్టులని ఏర్పాటు చేశాడు. ఒకటి ఢాకా, రెండవది ముర్షిదాబాద్, 3 పాట్నా, 4 కలకత్తా. ఈ 4 ప్రాంతాల్లో సర్క్యూట్ కోర్టులను ఏర్పాటు చేశాడు. పోలీస్ శాఖను వేరు చేసిన తర్వాత దరోగా అనే పోలీస్ అధికారిని నియమించడం జరిగింది. డిఎస్పి పదవిని సృష్టించినటువంటి బెంగాల్ గవర్నర్ జనరల్ కారన్ వాలిస్ భారతీయులు ఉద్యోగాలకి అనర్హులు అని భావించేవాడు. ఇతని కాలంలో చార్టర్ యాక్ట్ రావడం జరిగింది. చార్టర్ అనగా ఒప్పందము అని అర్థము. ఇతని కాలంలో జమీందారీ వ్యవస్థని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ జమీందారీ వ్యవస్థనే శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అని కూడా అంటారు. ఈ జమీందారీ వ్యవస్థ ద్వారా అత్యధిక ఆదాయాన్ని రాబట్టాలని తను చూడటం జరిగింది. సివిల్ సర్వీస్ కోడ్ ద్వారా సివిల్ సర్వీస్ అధికారులకి అత్యంత ఎక్కువ శాలరీస్ని ఇచ్చినటువంటి గవర్నర్గా ఇతన్ని గుర్తిస్తారు. బెంగాల్ గవర్నర్ జనరల్గా రాకముందు ఇంగ్లాండ్ తరపున అమెరికాపై యుద్ధం చేసినటువంటి సోల్జర్గా ఇతని గుర్తింపు ఉంది. ఇతని కాలంలో రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చైర్మన్గా సర్ జాన్ షోర్ వ్యవహరించడం జరిగింది. కారన్ వాలిస్ కాలంలో జొనాథన్ డంకన్ బెనారస్లో సంస్కృత కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. కారన్ వాలిస్ తర్వాత బెంగాల్ గవర్నర్ జనరల్గా సర్ జాన్ షోర్ వ్యవహరించారు. సర్ జాన్ షోర్ రెవెన్యూ బోర్డు మెంబర్గా జమీందారీ వ్యవస్థని పటిష్టంగా అమలు చేసినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇతని తర్వాత గవర్నర్ జనరల్గా 1798 నుండి 1805 మధ్యకాలంలో వెల్లెస్లీ బెంగాల్ గవర్నర్ జనరల్గా భారతదేశంలో పరిపాలన కొనసాగించారు. ఇతను సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టి భారతదేశంలోని సంస్థానాలకి సైన్యాన్ని సమకూర్చి తద్వారా సంస్థానాలనే బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసుకునే ప్రయత్నం చేశారు. దీనిలో చేరినటువంటి మొట్టమొదటి సంస్థానం హైదరాబాద్ సంస్థానం. ఆ తర్వాత అవధ్ నవాబు 2వ వ్యక్తిగా సైన్య సహకార పద్ధతిని అనుసరించడం జరిగింది. ఇతని కాలంలో 3వ ఆంగ్ల మైసూరు యుద్ధం జరిగింది. ఇతని కాలంలో 4వ ఆంగ్ల మైసూరు యుద్ధం జరిగింది. ఈ ఆంగ్ల మైసూరు యుద్ధం ద్వారా పూర్తిగా మైసూర్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఇతని కాలంలో గంగలో ఆడపిల్లల్ని వదిలేసే పద్ధతి, ఈ మూఢాచారానికి వ్యతిరేకంగా ఈయన చట్టం తీసుకురావడం జరిగింది. ఇతని కాలంలో 2వ ఆంగ్ల మరాఠా యుద్ధం జరిగింది. బెస్సెన్ సంధితో ప్రారంభమయ్యి రాజ్గఢ్ సంధితో 2వ ఆంగ్ల మరాఠా యుద్ధము ముగించడం జరిగింది. ఇతని కాలంలో సివిల్ సర్వీస్ శిక్షణ కోసం కలకత్తా పోర్ట్ విలియం కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా వెల్లెస్లీ ప్రసిద్ధి చెందినటువంటి గవర్నర్ జనరల్గా పేరు పొందడం జరిగింది.